హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ కౌన్సిలర్ గణేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో ఈ రోజుల్లో భార్యాభర్తలు కానీ, అలాగే ఫ్రెండ్స్ కానీ, తల్లిదండ్రులు కానీ, అంటే తల్లిదండ్రులు అంటే కొడుకుతో కొన్ని సందర్భాల్లో గొడవ పడుతూ ఉంటారు. తర్వాత వాటి నుంచి బయటపడడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు, విఫలం అవుతారు. సో వాటి నుంచి బయటపడడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా, ఏమైనా టిప్స్ ఉన్నాయా, అవేంటి? ఇంకోటి మర్చిపోయారు, యువకుల ప్రేమల మధ్య కూడా ప్రేమికులు కూడా గొడవలు పడుతుంటారు కదా. అవును. అయితే ఘర్షణ పడ్డప్పుడు జనరల్గా ఏంది, ఇద్దరి మధ్య భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, కుటుంబాల్లో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య కావచ్చు, ఇద్దరు స్నేహితులు కావచ్చు, ఇద్దరు ప్రేమికులు కావచ్చు, ఘర్షణ పడ్డప్పుడు జనరల్గా ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవడానికి సిద్ధపడరు. కొద్ది డిస్టెన్స్ ఉంటుంటారు. ముఖం చూసుకున్నప్పుడు కూడా మాటలు తక్కువగా ఉంటాయి. ఒక నెగిటివ్, అంటే కొద్ది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ లోపల మాత్రం వాళ్ళు తండ్రికి కొడుకు ఎంత మాట వచ్చినా కానీ భార్యాభర్తలకి, లేకపోతే అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, లేకపోతే ప్రేములకి లోపల మాత్రం ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది, ఎఫెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఆ కలిసిపోవాలనేటువంటి ఒక కోరిక ఉంటుంది. కానీ ఎవరు ముందుకు రావడానికి, చొరవ చేయడానికి అంటే ఇద్దరిలోనే ఉంటుంది సెంటర్లో ఉంటుంటుంది. కొద్దిగా కాలం క్రమంలో ఆ వేడి కూడా తగ్గుతుంటే ఇక మంచిగా మళ్ళీ సెట్ అవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లాంటప్పుడు ఇట్లా జనరల్గా ఫ్యామిలీస్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు, మనుషుల మధ్య కొద్ది గ్యాప్స్ వచ్చినప్పుడు, అంతకుముందు సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళ మధ్య కుటుంబాల్లో ఈ గ్యాప్స్ పూరించడానికి మనం ఆర్పి టెక్నిక్ అని ఒక టెక్నిక్తో మనం దీన్ని పరిష్కరించడానికి లేదా ఆ సమస్యని తగ్గించడానికి మనం ప్రయత్నం చేయవచ్చు. దీనికి ఒకసారి మనం వెనక్కి వెళ్తే ఒక 2400 సంవత్సరాల క్రితం సోక్రటీస్ అనే ఒక తత్వవేత్త, గ్రీక్ తత్వవేత్త, ఎథెన్స్లో అతను ఉన్నాడు. మొత్తం వెస్ట్రన్ ఫిలాసఫీకి అన్నిటికి కూడా ఆయన గురువు, ఆద్యుడు. మొత్తం ఆయనదైన ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ పేరు ఏంటంటే సోక్రటిక్ మెథడ్ అంటారు. ఆ మెథడ్లో ఏంటంటే ఆయన ఏ ప్రశ్న వేసినా ఎదుటి వాళ్ళకు అవును అనే సమాధానమే వస్తుంది. అట్లాంటి ప్రశ్నలే వేస్తాడు. అట్లా తను వ్యతిరేకించేవాళ్ళు, ద్వేషించే వాళ్ళతో కూడా సంభాషణ జరిగినప్పుడు ఒక 10 20 ప్రశ్నలు అవును అని సమాధానం వచ్చేటట్లుగా వేసి ఒక 15 20 అవును సంపాదించుకుంటాడు. క్రమంగా ఎదుటి వ్యక్తి వ్యతిరేకించేటటువంటి వాళ్ళు కూడా క్రమంగా ఇతని మార్గంలోకి, ఇతను సంబంధించినటువంటి చెప్పిన విషయానికి అంగీకరించేటువంటి స్థితికి తీసుకొస్తాడు. దీన్ని సోక్రటిక్ మెథడ్ అంటారు. ప్రతి ప్రశ్నకి అవును అనే సమాధానం తీసుకురావడం. కొత్తగా స్నేహం సంబంధించినటువంటి చేసేవాళ్ళకి సంబంధించి కూడా మీరు అనుసరించేది ఏంటంటే, వెళ్ళంగానే ఎదుటి వాళ్ళ నెగిటివ్ని మనం మాట్లాడద్దు. మాట్లాడితే ఎవరికి నచ్చదు కూడా కదా. నీకు అనుకూలమైంది, మంచిది, ఎదుటి వాళ్ళు బాగా మాట్లాడతారు, మాట్లాడే విషయాన్ని చెప్పండి. అందంగా ఉన్నారు, దాన్ని చెప్పండి. లేదు బాగా చదువు, మంచి మార్కులతో పాస్ అయ్యారు, ఆ విషయాన్ని గుర్తు చేస్తూ దాన్ని అప్రిషియేట్ చేయండి. లేకపోతే వాళ్ళు ఒక ఆర్ట్లోనో, లేకపోతే ఇంకొక రన్నర్గానో, ఇంకో దాంట్లోనో ప్రతిభ ఉన్నది, దాన్ని గుర్తు చేసి అప్రిషియేట్ చేయండి. ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతారు. అట్లా ఈ సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆర్పి టెక్నిక్ అంటే రిమైండ్ పాజిటివిటీ. ఉదాహరణకి భార్య భర్త మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది అనుకోండి. ఆ గ్యాప్ అట్లా కంటిన్యూ చేయాలనుకుంటారా, మళ్ళీ కలవాలనుకుంటారు కదా. కలవాలనుకున్నప్పుడు ఒక చిన్న టెక్నిక్, ఆర్పి టెక్నిక్లో దీంట్లో ఒకటి మనం చెప్దాం. మీరు ఇంతకుముందు కూడా అనేక ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటారు కదా భార్యాభర్తలు ఇద్దరు కూడా. పెళ్ళైన కొత్తలో కొద్దిగా హనీమూనో లేకపోతే ఇతర టూర్స్ అటు ఇటు పిక్నిక్లకు వెళ్ళి ఉంటారు కదా. వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు, ఇప్పుడు అయితే ప్రతి ఇంట్లో కూడా ఆల్బమ్స్ ఉంటాయి, ఫొటోస్, ఇవన్నీ ఉంటాయి. ఒకసారి తీసి పాత ఆల్బమ్స్ని ముందు పెట్టుకొని చూడండి. చక్కగా ఒక టూర్, కాశ్మీర్ టూర్ వెళ్ళారు, లేకపోతే ఇంకొక మనాలి వెళ్ళారు, లేకపోతే ఇంకో అరకు వెళ్ళారు,
ఆ వెళ్ళినప్పుడు సన్నిహితంగా నవ్వుతూ సరదాగా గడుపుతూ ప్రకృతితో వాళ్ళు ఇద్దరు కలిసి ఆనందంగా గడిపినటువంటి క్షణాలు ఉంటాయి కదా, ఆ క్షణాలని రిమైండ్ చేసుకోవడం ద్వారా. ఎట్లా రిమైండ్ చేసుకుంటున్నాం? ఆ వీడియోస్ చూస్తాం, ఆ ఫొటోస్ చూస్తాం. చూస్తే మనిషికి జనరల్గా ఉన్నటువంటి శక్తి ఏంది? జ్ఞాపకం. మన భావచిత్రాలు పాత అదంతా కూడా జ్ఞాపకాలు మొత్తం కూడా మళ్ళీ ఒకసారి అట్లా పొరల్లో నుంచి బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం తాలూకు సంబంధించి పాత జ్ఞాపకాలు కదా అవన్నీ కూడా. ఆ పాత జ్ఞాపకాలని సంతోషమైన గుర్తు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదవుతుంది కదా, హాట్ వేడి, ఇది చల్లబడుతుంది. జనరల్గా మనం చూడండి, చీకటి ఉంది ఇంట్లో, చీకటి పోగొట్టాలంటే ఏం చేస్తాం? బల్బు వెలిగించాలా? ఏదో దీపం వెలిగించాలా? వెలిగిస్తేనే కదా చీకటి పోయేది. అట్లా ఒక నెగిటివ్ వాతావరణాన్ని, ఒక నెగిటివ్ సిచ్యువేషన్ని మనం పక్కకు తొలగించాలంటే ఒక పాజిటివ్ సిచ్యువేషన్ లేకపోతే ఒక పాజిటివ్ అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని అక్కడికి మనం సృష్టించాలి, తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ పక్కకు పోతుంది, పాజిటివ్ ముందుకు వస్తుంది. రిమైండ్ పాజిటివ్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కష్టాలే ఉండవు, సుఖాలు ఉంటాయి. బాధలే ఉండవు, సంతోషం ఉంటుంది. కష్ట సమయంలో సంతోషంగా ఉన్నటువంటి జ్ఞాపకం చేసుకోవడం. అట్లనే ఇద్దరి మధ్య గ్యాప్స్ వచ్చినప్పుడు సన్నిహితంగా ఉండి సంతోషంగా ఉన్నటువంటి గడిపినటువంటి క్షణాలను గుర్తు చేసుకోవడం ద్వారా రిమైండ్ పాజిటివిటీ. ఓకే, పాజిటివిటీని మనం తిరిగి తెచ్చుకోవటం ద్వారా ఆ నెగిటివ్ ఫ్యాక్టర్ని మనం పక్కకు జరిపేయగలుగుతాం. అద్భుతంగా జీవితాన్ని మళ్ళీ ముందుకు ప్రయాణించడానికి తోడ్పడుతుంది. ఓకే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆర్పి టెక్నిక్ని యూజ్ చేసి అనేక విషయాల్లో సంబంధించినటువంటి కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి ఆ రిలేషన్స్, ప్రధానంగా మనుషుల మధ్య ఉన్నటువంటి చెడిన సంబంధాలని, రిలేషన్స్ని మళ్ళీ దగ్గర చేసుకోవడానికి దీన్ని వినియోగించి ప్రయత్నం చేయండి. మీ యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఓకే, అండ్ మీరు కూడా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఒక పేపర్ తీసుకుని దాని మీద రాయాలని కూడా చెప్పారు సార్. పూర్తిగా దాని అంటే జనరల్గా ఏంటంటే కొన్ని విషయాలు ఇంకా కొన్ని మనం కొందరు కొన్ని వాటికి బలహీనతలకు బానిసైపోతుంటారు, లేకపోతే కొన్ని బాగా నెగిటివ్ ఇదిలో వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్నప్పుడు ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సాధించిన ఒక ఓటమి ఎదురైందండి సపోజ్, ఎదురైనప్పుడు అదొక్కటే జీవితం కాదు. అంతకుముందు చాలా విజయాలు సాధించారుగా, ఒక జాబ్లో ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యారు, దానికి కుంగిపోతుంటారు. అట్లాంటప్పుడు మీరు 10th ఫస్ట్, ఇంటర్లో ర్యాంక్ గోల్డ్ మెడల్ లేకపోతే ఏదో మంచి ర్యాంక్ వచ్చింది, ఆ తర్వాత ఇంకో స్టడీస్లో గోల్డ్ మెడల్ వచ్చింది, ఇవన్నీ మీకు లిస్ట్ ఆఫ్ ఇది ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు రాసుకొని ఒక చోట పెట్టుకొని మీరు ఎదురుగా పెట్టుకొని ఒకసారి వాటి చదువుకున్నారనుకోండి, వాటిని జ్ఞాపకం చేసుకున్నారనుకోండి, ఈ ఓటమిని మళ్ళీ విజయంగా మార్చుకోగలుగుతారు. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా ఓటమి వచ్చినప్పుడు రివ్యూ చేసుకోవాలి కానీ కుంగిపోవద్దు. ఆ సందర్భంలో నీ విజయాన్ని గుర్తు చేసుకో, ఖచ్చితంగా ఓటమిని విజయంగా మార్చుకోగలుగుతాం. అది రిలేషన్స్లో అయినా బయట ఇతరత్ర సంబంధించినటువంటి వాటిలో అయినా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.